నగర శివార్లలో వరుసగా బైక్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ ఏసీపీ గంగిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. బైక్ల చోరీ కేసులో 2 నిందితులు 3 బాల నేరస్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 లక్షల విలువైన 10 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాచుపల్లి, పేట్ బషీరాబాద్, దుండిగల్, జీడిమెట్ల, అల్వాల్, కుక్కట్పల్లి, నేరెడ్మెట్ పిఎస్ల పరిధిలో పార్కింగ్లో ఉన్న ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా నిందితులు చోరీలకు పాల్పడ్డారని గుర్తించినట్లు పేర్కొన్నారు. అల్వాల్లో నివాసం ఉన్నటువంటి దాసరి సురేష్, దాసరి మహేష్ అనే వాళ్ళ ఇద్దరిపైన అనుమానం వచ్చింది. వాళ్ళపైన మేము తిరుగుతూ ఉన్నాము. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 7 గంటలకి మా వాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఈ రాజీవ్ గాంధీ నగర్ దగ్గర మా దగ్గర దొంగతనమైనటువంటి ఈ మోటార్ సైకిల్లో వచ్చారు. పోలీసులు చూసి పారిపోతుంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళను విచారిస్తే దీనితో పాటు మొత్తం 10 మోటార్ సైకిళ్లను కన్ఫెస్ చేశారు. బాచుపల్లిలో 2, పేట్ బషీరాబాద్లో 3, దుండిగల్లో 1, జీడిమెట్లలో 1, అల్వాల్లో 1, కూకట్పల్లిలో 1, నేరేడ్మెట్లో 1 ఈ మోటార్ సైకిల్ అన్నింటినీ వీళ్ళు దొంగతనం చేశారు. బేసికల్ గా వీళ్ళు జెప్టో బాయ్స్ గా పనిచేస్తారు. వీళ్లతో పాటు ఒక చిన్నపిల్లలను ఒక 3 కూడా ఈ నేరంలో వాడుకున్నారు. పోక్సో యాక్ట్ ప్రకారంగా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పలేము. వాళ్ళను కూడా విచారించి తగు చర్య తీసుకుంటారు. ఈ 10 మోటార్ సైకిళ్లు వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోతారు, పెట్రోల్ ఉన్న కాడికి వాడతారు. ఎక్కడ పెట్రోల్ అయిపోతే అక్కడ పడేసి మళ్ళీ అక్కడ ఇంకొక దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. గతంలో వేరే నేర చరిత్ర ఉంది సార్? ఇప్పటి వరకు వీళ్ళ పైన నేరం అనేది ఎఫ్ఐఆర్ కాలేదు. ఈ కేసులో దొరికిన తర్వాతనే వీళ్ళు ఎన్ని చేసినది మొత్తం లిస్ట్ అవుట్ అయింది. అంటే వీళ్ళు ఏమైనా గ్యాంగ్ ఏర్పడి ఉంటున్నారా లేకపోతే ఓన్లీ వీళ్ళిద్దరే? వీళ్ళిద్దరు